బట్టి విక్రమార్కను కలిసి వెళ్తూ ఉండగా మీడియాతో చాలా హాట్ కామెంట్స్ చేశారు కొండా మురళి. దీని మీదే పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. చారి, ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటూ అదంతా కూడా తన కుమార్తెకు సంబంధించిన విషయం అంటూ కూడా కొండా మురళి చెప్పడం జరిగింది. ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ ఏ విధంగా చూడాలి? రైట్, కొండా మురళి ఈ కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యి ఆయన వెళ్లిపోయారు. కొండా మురళితో పాటు రాజగోపాల్ రెడ్డి కూడా భేటీ అయ్యారనేటువంటి సమాచారం ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి ఆ భేటీ ముగిసిన తర్వాత రాజగోపాల్ రెడ్డితో మాట్లాడుతున్నటువంటి క్రమంలో కేవలం తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, రోడ్డు పనులకు సంబంధించినటువంటి బిల్లులకు సంబంధించినటువంటి విషయం మీద మాత్రమే కలిశాను. కొండా మురళి కూడా నేను ప్రజాభవన్ కి వెళ్లేలోపు కొండా మురళి ఉన్నాడు, అక్కడ మాత్రమే కలిశాని తప్పితే ఆ భేటీకి నాకు సంబంధం లేదనేటువంటి విషయంపై రాజగోపాల్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఇక కొండా మురళికి సంబంధించినటువంటి విషయం గనక మనం చూస్తే సమస్యను పరిష్కరించేటువంటి క్రమంలో మరొక కొత్త సమస్యను సృష్టించుకున్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే కొండా మురళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కని కలిసి వెళ్తున్నటువంటి క్రమంలో ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సుస్మిత నా కూతురే, కానీ రాజకీయానికి తనకి నాకు ఏం సంబంధం లేదు, కాంగ్రెస్ పార్టీని వీడబోము, గాంధీ కుటుంబం అంటే మాకు గౌరవం ఉంది, వాళ్ళు ఏం చెప్తే అదే అని చెప్తూనే ప్లాన్ ఏలో భాగంగానే సుస్మిత తన వ్యాఖ్యలు చేశారు. ప్లాన్ బిలో ఏముంది అనేది నాకు తెలియదు అనేటువంటి వ్యాఖ్యల్ని కొండా మురళి చేశారు. అంటే కొండా మురళి ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి విషయాన్ని సమర్థించారా, లేదంటే సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు తప్పని చెప్పారా? ఒకవైపు కూతురు చేసినటువంటి కామెంట్లకి కొండా సురేఖని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్ తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యం, క్రమశిక్షణ కమిటీ ఆ దిశగా అడుగులు వేసినటువంటి ప్రతిపాదనలు కూడా పంపించినటువంటి నేపథ్యంలో కొండా మురళి వచ్చి మరొక కొత్త కామెంట్ ని చేసినటువంటి నేపథ్యంలో వివాదం మళ్లీ తెర మీదకి వచ్చినట్టయినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి గురించి చెప్పినటువంటి కొండా మురళికి కొండా సురేఖ పై వచ్చినటువంటి అంశాలు మాత్రమే మళ్లీ తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎలాంటి కామెంట్స్ ని దానికి ఖండిస్తున్నట్టు గానీ మిగతా అంశాల మీద నుంచి పెద్దగా మెన్షన్ చేయలేదు. కానీ కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలు మళ్ళా కొత్త వివాదానికి తెరదీసినటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. డిప్యూటీ సీఎంతో సుమారు 25 నిమిషాల పాటు కొండా మురళి భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా ఇటీవల జరిగినటువంటి వరుస క్రమంలో జరుగుతున్నటువంటి వివాదాలకు సంబంధించినటువంటి విషయం, పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీద కూడా చర్చించినట్టు తెలుస్తుంది. కానీ కొండా మురళి మాత్రం కేవలం నేను డిప్యూటీ సీఎంని యోగక్షేమాలు మాత్రమే అడుగున్నాం, ఎలా ఉన్నామని అడిగాను అంతే తప్పితే ఈ వివాదాల గురించి, ఈ పంచాయతీల గురించి నాకు తెలియదు. కొండా సురేఖ తన పని తను చేస్తుంది. వరంగల్కు వెళ్లి నిన్న వన మహోత్సవంలో పాల్గొన్నారు, ఇవాళ సమీక్ష చేశారు. నేను అసలు వరంగల్కే వెళ్లలేదు ఈ మధ్య అనేటువంటి కామెంట్స్ చేశారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది అనేటువంటి చర్చ అయితే జరుగుతుంది. కొండా సురేఖ తరపున కొండా మురళి రాయబారానికి వచ్చారు అనేటువంటి అంశం చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే గడిచిన 2-3 రోజుల క్రితం కూడా కొండా మురళి డిప్యూటీ సీఎంతో భేటీ అవ్వడానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ కి కొంత ప్రయత్నం చేశారు. కానీ అప్పుడు డిప్యూటీ సీఎం ససేమిరా అన్నారు. ఎందుకంటే ఒకవైపు క్రమశిక్షణ కమిటీ విచారణ చేస్తున్నటువంటి సందర్భంలో డిప్యూటీ సీఎం ని కొండా మురళి కలిస్తే దాని ఇంపాక్ట్ వేరేలాగా ఉంటుంది, దాని బయట చర్చ కూడా పక్కదారి పడుతుంది. కాబట్టి ఆ సందర్భంలో ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది మనకున్నటువంటి సమాచారం. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ పూర్తి స్థాయిలో చర్యలకు సిఫార్సు చేసింది. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఇవాళ ఏఐసీసీకి రిపోర్టు కూడా చేయబోతున్నటువంటి ఈ క్రమంలో డిప్యూటీ సీఎం ని కొండా మురళి కలిసినటువంటి సందర్భంగా ఇది చర్చకే రాలేదు అంటే ఎవరు నమ్మశక్యమైనటువంటి అంశం కాదు. ఒకవైపు పార్టీ సీరియస్ గా ఉంది, రాష్ట్ర నాయకత్వం సీరియస్ గా ఉన్నటువంటి క్రమంలో చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి, ఆ భేటీకి సంబంధించి అన్ని వరుస క్రమంలో జరుగుతున్నప్పుడు ఈ భేటీకి వివాదానికి సంబంధం లేదని కొత్తగా రాజకీయమైనటువంటి స్టేట్మెంట్ ని ఇచ్చి కొండా మురళి వెళ్లారు. వెళ్తూ తను కూతురు యొక్క ప్లాన్ ఏ, ప్లాన్ బి అంటూ చెప్పినటువంటి నేపథ్యంలో కూతురు ప్లాన్ బి ఏంటి అనేటువంటి అసలు చర్చ ఇప్పుడు మళ్లీ మొదలవుతుంది. గతంలో షోకాజ్ నోటీస్ కి వివరణ ఇచ్చిన తర్వాత కొండా సురేఖ కూతురు తను వరలక్ష్మి వ్రతం రోజు తన నివాసం నుంచి సీఎం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి సుస్మిత కామెంట్ చేశారు. అంటే ప్లాన్ బి ఇంకా సుస్మిత మనసులో ఉందా, ప్లాన్ బిలో ఏముంది అనేటువంటి కొత్త చర్చకి దారితీసినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతుంది.